అందరికీ నమస్కారం. అలాగే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల నుంచి ఎ డే ఇన్ మై లైఫ్ అని ఒక వీడియో చేయాలని అనుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు నాకు ఇంకొక ఛానల్ కూడా ఉంది. ఇట్స్ మై జర్నీ. ఆ ఛానల్‌లో చాలామంది టీచర్స్ ఉన్నారు. అరౌండ్ 8500 వరకు ఉన్నారు. అయితే ఆ ఛానల్‌లో చాలామంది నన్ను అడిగిన క్వెషన్ ఏంటంటే మీ వీడియోస్‌లో ఉన్న విషయాలను బట్టి మీకొక బాబున్నాడు. ఫ్యామిలీని లీడ్ చేస్తూ ఒక స్కూల్‌ని ఎలా లీడ్ చేస్తున్నారు? అసలు మీ డే రొటీన్ ఏంటి? ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? ఇవన్నీ అని అడిగారనమాట. సో, ఒక చిన్న వీడియోతో నేను ఇవన్నీ కూడా మీకు వివరించడానికి ట్రై చేస్తాను. నిజానికి నేను ఈ వీడియో తీసింది ఆగస్ట్ 15th రోజనమాట. సో, ఇండిపెండెన్స్ డే అలాగే శ్రావణ శుక్రవారం 2 కలిసొచ్చాయి అనిపించింది నాకైతే. సో, ఈ వీడియో నేను మా నేటివ్ ప్లేస్ నుంచి షూట్ చేశాను. జనరల్‌గా నేను స్కూల్ దగ్గర స్టే చేస్తాను. ఏలూరు డిస్ట్రిక్ట్‌లో ఉంది స్కూలు. సో, మా హోమ్ టౌన్ అయితే వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఆక్విడ్ అనమాట. సో, ఇక్కడ నుంచి నాకు స్కూలు ఆల్మోస్ట్ ఒక 20 km వరకు వస్తుంది. సో, ఈరోజైతే నేను ఆక్విడ్ నుంచే స్టార్ట్ అయ్యాననమాట. ఆక్విడ్‌లో ఉండే వాళ్ళందరికీ తెలుసు గేట్ అవతల వాళ్ళు ఉండే కష్టాలు అన్నీ ఇన్ని కాదు. సో, ఫస్ట్ ప్రయారిటీ స్కూల్ కాబట్టి ఆగస్ట్ 15th మీ అందరికీ తెలుసు నాకు యూట్యూబ్ ఛానల్‌తో పాటు నా జనరల్ లైఫ్‌లో నేను ఒక స్కూల్ హెచ్ఎంగా చేస్తున్నాను. సో, హెడ్ ఆఫ్ ద స్కూల్ కాబట్టి ఖచ్చితంగా జెండా వందనానికి అందరికంటే ముందే నేను ఉండాలి. సో, అందుకని మార్నింగ్ లేవడమే నేను ప్రిపేర్ అయ్యి దేవుడికి దండం పెట్టుకొని స్కూల్కి అయితే వెళ్ళిపోయాను అనమాట. మీకు డౌట్ రావచ్చు మరి బాబు ఎలా అని. సో, లక్కీగా ఈరోజు మా హస్బెండ్కి అయితే హాలిడే కాబట్టి బాబుని తనే చూసుకుంటారు. సో, ఏదైనా కూడా మనము ఎందుట్లో అయినా సక్సెస్ అవ్వాలంటే పెళ్ళికి ముందు అమ్మా నాన్నల సపోర్ట్ ఎంత అవసరమో పెళ్ళైన తర్వాత హస్బెండ్ మదర్-ఇన్-లా వీళ్ళ సపోర్ట్ కూడా చాలా అవసరం. నాకు అది అమ్మవారి దయ వల్ల బాగానే ఉంది కాబట్టి నేను ఇంతగా లీడ్ చేయగలుగుతున్నాను. సో, నాకు చాలా సపోర్ట్ చేస్తారనమాట. ఇక నాకు స్కూల్లో కూడా స్టాఫ్ కూడా అంతే. ఇప్పుడు మనం పాజిటివ్గా ఉంటే మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా పాజిటివ్గానే ఉంటారని నమ్ముతాను నేను. సో, ఇక్కడ నాకు ఎలా అయితే సపోర్ట్ చేస్తారో స్కూల్లో స్టాఫ్ కూడా వీఆర్ లైక్ ఫ్యామిలీ. సో, ఎవరికి ఎవరు ఇబ్బందులు కలుగజేసుకోకుండా ఒకే మాట మీద వెళ్ళిపోతాం అనమాట. సో, ఇండిపెండెన్స్ డే కూడా చాలా సింపుల్గా ఆర్గనైజ్ చేసేసుకున్నాం ఈసారి. ప్రతిసారి చాలా హడావిడి ఉండేది. ఈసారి ఏంటంటే కొంచెం రెయిన్ అలర్ట్ ఉంది. సో, అందుకోసం మళ్ళీ మనము ఏవైనా సెలబ్రేషన్స్ చేసుకుంటే పిల్లలకి ఇబ్బంది అవుతుందేమో, వాళ్ళు సేఫ్గా ఇంటికి చేరుకోవాలంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంతా కంప్లీట్ చేసుకొని పంపించేయాలన్న ఉద్దేశంతో చాలా సింపుల్గా అయితే మేము ఈ ఇండిపెండెన్స్ డేని కంప్లీట్ చేసేసాం. యాక్చువల్గా ఈసారి కృష్ణాష్టమి కానీ రక్షాబంధన్ కానీ ఇవేమీ మేము సెలబ్రేట్ చేసుకోవడానికి లేకుండా చాలా ఎక్కువ హాలిడేస్ FA1 ఎగ్జామ్స్ వచ్చేసాయి అనమాట. వాటి వల్ల మేము ఈసారి అయితే చాలా సెలబ్రేషన్స్ అన్నవి మిస్ అయిపోయాం. సో, సెలబ్రేషన్స్ ఒక పార్ట్ అయినా కూడా మనము స్టడీస్కి హయ్యర్ ప్రియారిటీ ఇవ్వాలి కాబట్టి ఈసారి మేము సెలబ్రేషన్స్ని అయితే పక్కన పెట్టేసామన్నమాట. సో, సింపుల్గా జెండా వందనం అయిపోయిన వెంటనే నేను ఈరోజు శ్రావణ శుక్రవారం కాబట్టి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాను అనమాట. ఇక్కడ మీ అందరికీ నేను ఒక విషయాన్ని గట్టిగా చెప్తాను. ఏదేమైనా ఎవరికైనా కూడా సమస్యలు అన్నవి చాలా సహజం. బాధలు అన్నవి ఎవరికైనా తప్పు. కానీ వాటన్నిటిని బేర్ చేయడానికి మన వెనకాల ఒక శక్తి ఉండాలి. అది డివోషనల్గా. మనం ఎప్పుడైతే డివోషనల్గా స్పిరిచువల్గా ఉంటామో ఆటోమేటిక్గా మనకు వచ్చే కష్టాలన్నీ కూడా భగవంతుడే చూసుకుంటాడు. ఇంత స్ట్రాంగ్గా నా కోసం నేను నిలబడ్డానంటే దానికి కేవలం అమ్మవారే కారణమని చెప్తాను నేను. ఎందుకు అని అంటే మానవులుగా కొంతవరకే మనం ఒక సెర్టైన్ పాయింట్లో వచ్చే పెయిన్ని కానీ బాధని కానీ అవమానాన్ని కానీ భరించగలుగుతాం. అంతకు మించి భరించాలంటే మనకి ఎక్స్ట్రా పవర్ అవసరం. అది ఎక్కడి నుంచి వస్తుందంటే ఖచ్చితంగా మనం దైవారాధన చేయడం ద్వారానే. అలా అని నేనేం భయంకరమైన పూజలు చేయను. టెంపుల్కి వెళ్తాను, మనస్ఫూర్తిగా అమ్మవారిని చూసుకుంటాను. వెళ్ళిన రోజు ఖచ్చితంగా నా మనసులో ఉన్న ప్రతి బాధని ప్రతి కష్టాన్ని ఆవిడ పాదాల ముందు పెట్టేసి ఇక నీదే బాధ్యత అని నా తల మీద ఉన్న సమస్యలన్నీ ఆవిడ పాదాల దగ్గర వదిలేసి వచ్చేస్తాను. అది ఎంత పెద్ద సమస్య అయినా కూడా తల్లి నువ్వే చూసుకొని ఇదే బాధ్యత అని డైరెక్ట్గా అమ్మవారితో మాట్లాడుకొని వచ్చేస్తాను. తనంటూ లేకపోతే ఈరోజు నేను ఇలా లేను. నా లైఫ్లో నా తల్లి ఎంత ముఖ్యమైన పాత్ర వహించిందో నా జీవితంలో ఆ అమ్మవారి పాత్ర కూడా అంతే ప్రత్యేకమైనది. నేను వెళ్ళే ప్రతి చోట నేనుండే ప్రతి చోట తను నాకు తోడుగా ఉందని నేను నమ్ముతాను. అందుకేనేమో నేను ఎంత పెద్ద ప్రాబ్లం అయినా ఫేస్ చేయగలుగుతాను, ఎంత కష్టమైనా నేను బేర్ చేయగలుగుతాను అని నా మీద నాకు చాలా నమ్మకం ఉంటుంది. అఫ్కోర్స్
ఎంత ఆరాధన చేసినా ఏం చేసినా కష్టాలు వస్తూ ఉంటాయి. మనం దైవాన్ని కోరుకోవాల్సింది ఒకటే, కష్టాలు రావద్దు అని కాదు, వచ్చిన కష్టాన్ని తట్టుకునే శక్తిని ఇవ్వు అని. నేను చేసేది అదే. అందువల్లే నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా బాధపడినా ఖచ్చితంగా ఆ అమ్మవారికి నా కష్టాన్ని చెప్పుకుంటా. మనం బాధలు బయట వాళ్ళకి చెప్తే పోవు, ఇంకా నవ్వుతారు. అందుకే నాకు ఏ ప్రాబ్లం వచ్చినా నా తల్లికి, నా తోబుట్టువులకి ఎలా చెప్పుకుంటానో ఆ అమ్మవారికి కూడా అలాగే చెప్పుకుంటా. అందువల్లనేమో నేను చాలా హ్యాపీగా ఉంటాను అనుకుంటాను. ఇక మరి మీరు ఇలా వచ్చేసారు కదా, ఇంటి దగ్గర పిల్లలు వంట పరిస్థితి ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఈరోజు అంటే హాలిడే కాబట్టి ఫ్రీ బర్డ్లో మొత్తం తిరిగేసా. అలాగే మా హోమ్ టౌన్లోనే మా అత్తగారు వాళ్ళు కూడా మాకు దగ్గరే కాబట్టి ఫుడ్కి అయితే ఈ రోజుకి ఇబ్బంది లేదు. బట్ స్కూల్లో ఉన్నప్పుడు ఎర్లీ మార్నింగే మాకు కావాల్సిన ఫుడ్ అంతా ప్రిపేర్ చేసేసుకుంటాను. సో నేను స్కూల్కి, మా హస్బెండ్ ఆఫీస్కి, బాబుని కూడా ఇప్పుడు నర్సరీలో జాయిన్ చేసాము. సో తను ఎవరి వర్క్లో వాళ్ళు ఉన్న తర్వాత మళ్ళీ ఈవినింగ్ గ్యాదర్ అవుతాం అనమాట. సో డే అంతా కూడా రొటీన్గానే జరుగుతుంది. బట్ ఏంటంటే బ్యాలెన్స్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఒక హాలిడే వస్తే మాత్రం ఇక్కడ మా అబ్బాయి కూడా చాలా ఇంపార్టెంట్. నా స్కూల్ కోసం, నా కెరీర్ కోసం నేను ఒక 2 వ్యక్తుల్ని సొంత ఊరు నుంచి దూరం తీసుకెళ్ళాను కాబట్టి హాలిడే వచ్చినప్పుడు ఖచ్చితంగా అత్తింటి వాళ్ళకి, పుట్టింటి వాళ్ళకి ఇద్దరికి దగ్గరగా ఉండడానికి ట్రై చేస్తాను అనమాట. బయట యాక్టివిటీస్ ఏం పెట్టుకోము. సో మా ఫ్యామిలీతో హ్యాపీగా మా టైంని స్పెండ్ చేస్తాం హాలిడే రోజు. అలాగే ఇదంతా చేయడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు అని కూడా మీరు అడగచ్చు. మన ఇన్స్పిరేషన్ కోసం ఎక్కడెక్కడికో పరుగులు పెట్టక్కర్లేదు. మన ఇంట్లోనో మన చుట్టుపక్కలే ఉంటారు. నా వరకు మా అమ్మే నా ఇన్స్పిరేషన్. తను ఒక కష్టజీవి అనమాట. తను చూసే నేను నేర్చుకున్నాను. ₹1 కోసం మనం ఎవరి దగ్గర చేచాపకూడదు. మనకంటూ ఇన్కమ్ ఉండాలి. ఇండిపెండెంట్ ఉమెన్గా మనం బ్రతకాలి. పెళ్ళైనా, భర్తకు సంపాదన ఉన్నా, ఏం చేసినా మన ఖర్చులు మనమే చూసుకోవాలి అన్నది నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ దగ్గర చూసే నేర్చుకున్నాను. అప్పుడే మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది అని గట్టిగా నమ్ముతాను. అందుకే నాకు అవకాశం ఉన్నంత వరకు కూడా నేను కష్టపడి నా రూపాయి నేను సంపాదించుకోవడానికే చూస్తాను. ఎప్పుడూ కూడా ఇందులో ఇంకొక విషయం, మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలే అన్నది కూడా నిజం. ఎప్పుడైతే మన దగ్గర డబ్బులు ఉంటాయో అప్పుడు ఏ సమస్య రాదు. ఎప్పుడైతే ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయో ఆటోమేటిక్గా అన్ని రకాల ప్రాబ్లమ్స్ మన చుట్టూరు చేరిపోతాయి. అందుకే నా వీడియోలో నేను చాలామందికి చెప్తా, చిన్నదో పెద్దదో ఏదో ఒక ఉద్యోగం మనం ఖచ్చితంగా చేయాలి, మన కాళ్ళ మీద మనం నిలబడాలి అని. నాకు తెలిసిన ప్రతి ఒక్కరికి నేను చెప్పేది కూడా అదే. ఈవెన్ మీరు నెలకి ₹2000 సంపాదించినా అది కూడా మనకి ఏదో ఒక ఖర్చుకు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఉమెన్ ఇండిపెండెంట్గా ఉండాలి ఫైనాన్షియల్గా. సో అలా స్టార్ట్ చేసిందే ఈ యూట్యూబ్ ఛానల్ కూడా. ఎప్పుడైనా ఫ్యూచర్లో నేను జాబ్ మానేయాల్సి వస్తే నాకంటూ ఇన్కమ్ సోర్స్ కూడా ఉండాలిగా. అందుకోసమే నా సెకండ్ ఇన్కమ్ సోర్స్ యూట్యూబ్ అనమాట. సో బై గాడ్ గ్రేస్ కొన్ని టెక్నికల్ స్కిల్స్ నేర్చుకోవడం ద్వారా సక్సెస్ఫుల్గా యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేయగలుగుతున్నాను. ఒక డేలో ఇవన్నీ చేయడం చాలా కష్టం. బట్ కొంచెం ప్లాన్డ్గా, పాజిటివ్గా ఉండడం ద్వారా అన్నీ సాధ్యమవుతాయి. ఇంకొక విషయం ఏంటంటే, ఇలా పాజిటివ్గా ఉండడం అంత ఈజీ ఏమీ కాదు. ఖచ్చితంగా చాలా తలనొప్పులు వస్తాయి. మనం పాజిటివ్గా ఉన్నంత మాత్రాన మన చుట్టుపక్కల అందరూ అదే వేలో ఉంటారని అనుకోకూడదు. స్టార్టింగ్లో సవాళ్ళు ఎదురైనా మన వేలో మనం ఉండి, మనం ఎలా అయితే పాజిటివ్గా ముందుకెళ్ళిపోతున్నామో అదే విధానంలో ముందుకు వెళ్తే అందరూ ఆటోమేటిక్గా చేంజ్ అవుతారు కొన్నాళ్ళకి. సో నేనైతే ఇదే బలంగా నమ్ముతాను. ఇదే నా గురించి నేను చెప్పుకోవడానికి. ఐ హోప్ ఇది మీకు కొంతవరకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా కష్టాలు ఉన్నాయి అనుకుంటాం, ప్రతి ఒక్కరికి ఉంటాయి. దాన్ని బేట్ చేసే శక్తిని మనం ఎలా సంపాదించుకోవాలన్నది ఆలోచించాలి. సో ఇది నా డేలో జరిగే మొత్తం రొటీన్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ లైక్ దిస్. థ్యాంక్ యూ ఆల్.